ఇప్పుడు మేడం గారు చెప్పినట్టు మీ అమ్మా నాన్నలు మీకోసం ఎన్ని ఆశలు పెట్టుకొని ఉంటారు ఒకసారి ఆలోచించండి. బోర్డర్లో జవాన్లు, ఇక్కడ మా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు తిండి చెప్పలు లేకుండా రాత్రి పగలు కష్టపడుతున్నారు. ఎవరి కోసం? మీ అందరి కోసం, మన అందరి కోసం. అయినా మీరు 10 మందికి ఆదర్శంగా ఉండాలి కానీ 10 మందిని పాడు చేసే వల్ల ఉండకూడదు. నాకు తెలిసి మీలో ఎవ్వరూ ఒకరికొకరు పరిచయాలు ఉండవు. అయినా ఇంతమంది కలిసి ఈ పని చేస్తున్నారు. ఈ చేసేది ఏదో ఒక సోషల్ సర్వీస్ చేయండి, ఒక బ్లడ్ డొనేట్ చేయండి, ఒకరి జీవితాన్ని కాపాడిన వారు అవుతారు. ఒక ఫుడ్ డొనేట్ చేయండి, ఒకరి ఆకలి తీసిన వారు అవుతారు. కానీ మీరు మత్తులో తేలుతూ జీవించడం మర్చిపోతున్నారు. మీ అందరూ ఇప్పటికైనా ఆ మత్తు వదిలి బయటకు వస్తే మీ భవిష్యత్తులు బాగుంటాయి. లేదు మీరు ఇంతే అంటారా? లా మైండ్ లో లాఠీ చేతితో పట్టుకొని మిమ్మల్ని ఎక్కడికి తీసుకెళ్లాలో అక్కడికే తీసుకువెళ్తాం. ఓకే, ఫైనల్ గా నేను చెప్పింది వినండి. చెప్పింది వినకపోతే ఏం చేయాలో మాకు తెలుసు. సరే, మేమంతా ఒక డిసిషన్ తీసుకున్నాం. మీ మీద ఏ కేసు లేకుండా కొట్టేస్తాం. కానీ ఒక కండిషన్, మీరంతా ఓ పని చేయాలి.